దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు రాత్రి నేను చెప్పబోయే వ్యక్తి ఎవరంటే సిప్పోరా. సిప్పోరా మోషేకు భార్య. మోషేకి అసలు ఏమీ లేనప్పుడు, అందరూ వదిలేసినప్పుడు, నాన్నవారి దగ్గర నుండి మోషే విడిసి వచ్చినప్పుడు, ఒకరోజు మోషే ఒక ప్రాంతంలో ఉంటాడు. కుటుంబాన్ని విడిచి వచ్చాడు, ఆస్తులు విడిచిపెట్టి వచ్చాడు, అంతస్తులన్నింటినీ విడిచిపెట్టి వచ్చాడు. విడిచి వచ్చి ఒక ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలో కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు కొంతమంది స్త్రీలు గొర్రెలు తోలుకుంటూ వస్తూ ఉంటారు. గొర్రెలు తోలుకుంటూ వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఆ గొర్రెలకు నీళ్లు పెడుతూ ఉన్నప్పుడు కొంతమంది గొర్రెల కాపరులు వచ్చి ఈ 7 యొక్క స్త్రీలను తిడుతూ ఉంటారు, జగడమాడుతూ ఉంటారు. జగడమాడుతున్నప్పుడు మోసే అది చూసి, మీరు ఎందుకు వారిపై పడుతున్నారు అని చెప్పేసి వారితో గొడవపడి వారితో కాస్త కొన్ని మాటలు మాట్లాడి వారిని పక్కన పెట్టి ఈ 7 అక్క చెల్లెలకి వారి యొక్క గొర్రెలకు నీళ్లు పెట్టించి వారిని పంపిస్తాడు. పంపించిన తర్వాత ఈ 7 అక్క చెల్లెలు ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత 7 అక్క చెల్లెలతో లానంటాడు, ఏంటమ్మా ఈరోజు మీరు ఇంత త్వరగా ఇంటికి వచ్చేసారు, ఏడు సంగతి అంటే, నాన్నగారు ఇలా గొర్రెలకు నీళ్లు పెడతా ఉంటే బావి దగ్గర కొంతమంది మాతో తగులాడారు, గొడవ పెట్టారు. అయితే ఒక ఆయన అక్కడ మా పక్షాన మాట్లాడి మాకు న్యాయం తీర్చాడు, అందుకే మేము ఈరోజు ఇంత త్వరగా వచ్చాము అని చెప్తారు. దేవునికి స్తోత్రం. అంత మంచి పని చేసిన ఆయన్ని ఎందుకు మీరు విడిచిపెట్టి వచ్చారు? అతన్ని మన ఇంటికి భోజనానికి పిలవచ్చు కదా అని అంటాడు. వెంటనే వీరు వెళ్ళి పిలుస్తారు. పిలిచి వచ్చిన తర్వాత మోసే యొక్క ప్రవర్తన చూసి, మోసే యొక్క విధానాన్ని చూసి, భక్తిని చూసి, ఖండము 2వ అధ్యాయం 22 అతడు తన కుమార్తెలతో అతడెక్కడ ఆ మనుష్యుని ఎలా విడిచి వచ్చి తిరిగి భోజనమునకు అతన్ని పిలుచుకొని రెండెనను. మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోసేకు ఇచ్చెను. దేవునికి స్తోత్రం. చెప్తా హల్లెలూయా. అంటే మోషేకు వివాహం ఎలా జరిగింది? మోషేకు వివాహం ఎలా జరిగిందంటే, మోషే తరపున బంధువులు ఎవరు లేరు. మోషేకు పెద్దరికంగా ఎవరు అక్కడ లేరు. మోసే పక్షాన మాట్లాడేవారు ఎవరు ఉన్నారా? లేదు. కేవలము మోషే యొక్క ప్రవర్తన బట్టి, మోషే యొక్క భక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి, అతడు నడిచే తీరును బట్టి మిద్యాను యాజకుడైన ఇత్రో, అతనుకున్న బిరుదు ఏంటంటే రఘుయేలు. అతగాడు ఏం చేశాడంటే తన కుమార్తెను మోసేకిచ్చి పెళ్లి చేశాడు. దేవునికి స్తోత్రం.